నీట్ పరీక్షలో అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. నీట్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలంటూ నిరసన చేపట్టిన షర్మిల బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే లీకులు జరుగుతున్నాయని ఆరోపించారు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్న కేంద్రం చర్యలకు ఉపక్రమించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది అన్నారు షర్మిల. కేంద్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే సందేహాలు ఉన్నాయని ఆరోపించారు. లాజిక్ అనేటట్టుగా ఎన్టీఏ వ్యవహరిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి ఏ చర్యలు తీసుకోలేదు అంటే వాళ్ళ హస్తం కూడా ఈ స్కామ్ లో ఉంది, నీట్ స్కామ్ లో ఉంది అని అనుకోక తప్పడం లేదు. ఇన్ని అవకతవకలు ఉన్నా కూడా ఇంతవరకు ఎన్టీఏ రద్దు కాలేదు. ఎన్టీఏలో పనిచేస్తున్న వారి మీద యాక్షన్ సుప్రీంకోర్టు ఏమో ఒక్క చిన్న అవకతవక జరిగినా కూడా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పినప్పటికీ కూడా ఇన్ని అవకతవకలు ఉన్నా కూడా ఇంతవరకు ఎన్టీఏ మీద ఏ యాక్షన్ తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం. తీసుకోకపోగా ఒక ప్యానెల్ వేస్తారట. ఏం ప్యానెల్ వేస్తారండి? ఎప్పుడు విచారణ జరుగుతుందండి? మీరు ప్యానెల్ వేస్తే మాత్రం ఇంకోసారి ఎగ్జామ్లు జరుగుతాయని గాని ఆ ఎగ్జామ్ లో మళ్ళీ లీకులు ఉండవని గాని గ్యారంటీ ఏముంది? ఒక సీరియస్ ఎంక్వైరీ జరగాలి, సిబిఐతో ఎంక్వైరీ జరగాలి అన్న ఇంగితం కనీసం కేంద్ర ప్రభుత్వానికి గాని ఆ మంత్రికి గాని ఇంతవరకు కలగలేదు.